వీళ్ళ దగ్గర ఓల్డ్ టైప్ ఆఫ్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, మనం చూడలేము ఇవన్నీ. వీళ్ళందరూ సైన్స్ ఎక్స్పో తరపున కలెక్ట్ చేసుకొని వచ్చారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఎలిఫెంట్స్ ఉన్నాయి, 7 ఎలిఫెంట్స్ ఉంటాయి. ఓకే, ఏంటి స్పెషల్ ఇది? అప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటావు ఇది? 300 ఇయర్స్ నుంచి. ఓ మై గాడ్, ఇది హ్యాండ్ మేడ్ అంటావా? ఇదేంటి ఇది? హ్యాండ్ మేడ్, పక్కా హ్యాండ్ మేడ్ ఆ రోజుల్లో. సో సూపర్. అదే లైక్ ఏనుగు 1 2 3 4 5 ఉన్నాయి, దీంట్లో 6 7 ఉన్నాయి. ఓ 7 ఉన్నాయి. అసలు ఈ స్టైల్లో చెక్కాలంటే చేత్తో ఇంపాసిబుల్ అసలు ఈ జనరేషన్ లో. వుడ్. ఓకే. రాణి వాళ్ళు ఇక్కడ నోస్ పిన్స్ ఇక్కడేమో మంగళసూత్రాలు అవన్నీ వేసుకునేవాళ్ళు. సో ఈ లొకేషన్ లో ఇక్కడ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా, లోపల ఏమైనా పెట్టుకోవాలన్నా ఈ ఆప్షన్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అందరూ చెక్క పెట్టులో పెట్టుకున్నారు కదా. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. నీ దగ్గర ఉంది? మొత్తం హ్యాండ్ మేడ్, ఇదంతా చెక్కింది ఇదంతా. వాట్ అబౌట్ యు? పాతకాలంలో కంపాస్ యూజ్ చేసేవాళ్ళు కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఓకే, ఇప్పుడైతే అప్డేట్ గా మొబైల్ లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, సర్టిఫికేట్ కూడా ఉందా? ఓకే, 1914 ఆ రోజుల్లో మనం ఎడారిలోకి వెళ్తే బేసిక్ గా ఇలా చూస్తూ ఉంటారు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఎక్కడికి వెళ్ళినా మొబైల్లో చూస్తున్నాం ఈ జనరేషన్ లో. ఇది చూసారు కదా, ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ లో పెడితే, ఎగ్జాక్ట్ మనం పర్ఫెక్ట్ గా పెడితే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూపిస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ జనరేషన్ లో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చూడాలంటే అసలు ఇంపాసిబుల్. సైన్స్ ఎక్స్పో తరపున మనకు చూపిస్తున్నారు. ఓ సూపర్. ఇంకేమన్నా మీ దగ్గర? ఓకే, వా, చూసారా ఓల్డ్ జనరేషన్ కి ఇది. సో బ్యూటిఫుల్ కదా. ఇది సముద్రంలో ఏదో మనకి జలకన్య దగ్గర బంగారం బాక్స్ దొరికి చూడండి, దాని కీ ఉంది చూసారా, ఆ టైప్ కీ ఉంది ఇది. ఈ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 600 ఇయర్స్ బ్యాక్ అంట. కావాలా? చెప్పండి టెక్నిక్. ఇక్కడ ఐ నొక్కి ఇట్లా తిప్పితే ఓపెన్ అయ్యిద్ది. ఓకే ఓకే, ఐ నొక్కాలా? ఓకే, బేసిక్ మనం తలలు పట్టుకుంటాం, అక్కడ ఐ అనే బటన్ ఉండిద్దంట. ఓకే, చూసారు కదా, ఇక్కడ ఐ బటన్ ఉంది. ఈ బటన్ నొక్కాలనే ఐడియా ఉంటుంది బేసిక్, ఎవరికి ఉండదు. ఐ బటన్ నొక్కితే ఆన్ అయిద్దంట. వా, సూపర్ కదా, సూపర్. ఇంకెన్ని యాక్టివిటీస్ ఉన్నాయి? టిప్పు సుల్తాన్ కాయిన్స్. ఓకే, చూసారు కదా అప్పుల్లో కాయిన్స్ ఇవి. ఇవన్నీ కలెక్ట్ చేయాలంటే అసలు సూపర్ కదా. అసలు వీళ్ళ కలెక్షన్స్ అయితే వేరే లెవెల్. అసలు చూడండి ఈ పాప దగ్గర ఇది చూసారా. ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. సో ఇలాంటి అన్ని యాక్టివిటీ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నా. ఓ ఇదేంటి మళ్ళీ ఆ రోజుల్లో రాజులు చూసావరా? ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 300 ఇయర్స్ ఉంటుందా? ఓకే, 1940. చూసారు కదా, నేనైతే చూస్తున్నా, మీరే చూడండి. సో బ్యూటిఫుల్ కదా. చూసారా లోపల ఫినిషింగ్ కానీ, మొత్తం ఫినిషింగ్ కానీ. క్లోజ్ చేయండి ఒకసారి. హెవీగా ఉంది కదా బాడీ కూడా. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఇది ఎప్పుడు చూసావు నువ్వు? ఇది చూసా. చూసాను కూడా. ఓకే, సో ఇవన్నీ దగ్గర నుంచి చూస్తుంటే ఒక ఐడెంటిఫికేషన్. ఇంకోటి ఏంటి అది? ఒక బుక్ హోల్డర్ యొక్క ఐడియా ఉంది. ఇది ఏంటిది? ఇది ఓకే, చూసారుగా. ఓ మై గాడ్, సూపర్ సూపర్. చూసారు కదా, 1492, 1857. దీని నెంబర్ కూడా ఉంది చూసారా. ఇవన్నీ కొత్త కొత్త వింటూ చూస్తే మనకి ఏదో ఎగ్జైట్మెంట్ ఉండిద్ది. వింటూనే ఉండాలనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ కదా, అసలు వేరే లెవెల్. అసలు 1492 లండన్ మేడ్ అని ఉంది. ఓ మై గాడ్, సూపర్, థ్యాంక్ యూ. అప్పుడు బుక్స్ అలా హోల్డ్ చేశారు. ఇప్పుడు లైబ్రరీలో పెట్టుకున్నారు కదా, అప్పుడు బుక్స్ హోల్డ్ చేయాలంటే అదేనా? ఓకే, టిప్పు సుల్తాన్ కి ఎలిఫెంట్ అంటే ఇష్టం అని చెప్పి అట్లా చేసేది. భగవద్గీత కింద పెట్టుకోకూడదు. ఓకే ఓకే, బుక్ హోల్డర్ అని చెప్పి. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ.